నా మీద ఎన్ని కేసులు తెలుసా? ఇవాళ 109 కేసులు నా మీద ఉన్నాయి. ఇండియాలో ఐఎస్ కేసులు నా మీద 109 కేసులు. 2 సార్లు జైలు పంపాడు. రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీని ఎవరు జైలు పంపాడు. నేను చెప్పిన కేసీఆర్ అంటే ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని అనగొస్తే కొత్త అనుకుంటాను అన్న. కేసీఆర్ జైలుకి అయినా చెప్పిన కేసీఆర్ నేను ఇప్పటికి 12 సార్లు జైలుకి పోయినా. ఇది 13వ సారి. నెక్స్ట్ అంటే 14 సార్లు జైలుకి పోయినా. నేను ఇప్పటికి 14 సార్లు జైలుకి పోయినా. ఇక జైలు నిన్న ఉన్నాక తలకెళ్ళి జైలు వెనక ఆటంకం లేదని చెల్లెదు. ఇట్లా కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పట్టినాడు. కేసీఆర్ ఎంత ఇబ్బంది పట్టడం అంత ఇబ్బంది. ఇప్పటికీ కేసులు ఉన్న చేతులు సరే మమ్మీ కేసులు లేని వాళ్ళు మీరు అందరికి వచ్చి కేసులు ఏమైతే అనుకోవచ్చు. ఒక్కసారి పొద్దున పోతే కోర్టు పోతే సాయంత్రానికి నిలబడాలి. 109 కేసులు అంటే ఎట్లా పోతున్నా మంచి చెప్పాడు. మున్నడి నాంపల్లి కోర్టు పొద్దున పోయి సాయంత్రానికి నిలబడ్డాడు. పొద్దున పోయి సాయంత్రానికి నిలబడ్డాడు. ఇట్లా కేసులు పెట్టింది కేసీఆర్. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకు పడుతుందా? కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టినా కేసీఆర్ ఏమన్నా పెట్టిండా? అంటే వాళ్ళు ఒకటే ఇద్దరు ఒకటే అడుగుతారు. కాబట్టి ఇలా ప్రజలు అలా వస్తున్నారు. అరే రైతు సమస్యల మీద కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్టాడింది భారతీయ జనతా పార్టీ, కానీ తప్పిపోయి ఓట్లే కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం. నిరుద్యోగాలు అంటున్నారు. అరే నిరుద్యోగ సమస్యలు కొట్టాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మేము ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య కోసం, డిఏల కోసం, టీఏల కోసం, పిఆర్సీ కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మేము ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తాం. ఇలా మహిళల మీద అత్యాచారాలు జరిగితే మహిళా సమస్యలు కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఓట్లు మాత్రం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. రైతుల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నేను ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఎందుకు ఓటేస్తామంటే 6 గ్యారెంటీలు ఇస్తామని కాబట్టి ఇలా ఓటేస్తాం. 6 గ్యారెంటీలు అట్టెక్కినాయి. రుణమాఫీ అన్నదే. రుణమాఫీ అంటే రుణమాఫీ చేసినట. ఎవరు చేసిన ఎవరికి అర్థం కాలేదు. రుణమాఫీ చేసినాక ఇప్పుడు ఏమంటారు అంటే సర్వే చేస్తారట. ఏం సర్వే? ఎంతమందికి రుణమాఫీ జరిగిందో సర్వే చేస్తారట. దేనికోసమే సర్వే దేనికోసం చేయాలి? 64 లక్షల మందికి రుణాలు ఇచ్చినట్టు బ్యాంకు దగ్గర లెక్కలు ఉన్నాయి. బ్యాంకు దగ్గర 64 లక్షల మందికి రుణాలు లెక్క ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేసిరు, పైసలు ఎడగడతారు? మరి కాంగ్రెస్ వాళ్ళు బ్యాంక్ వేసుకోవడానికి పైసలు ఇచ్చారు. ఏమన్నా కలెక్షన్ చేసిరా? బ్యాంకుల దగ్గర రుణమాఫీ కట్టారు, పైసలు కట్టారు. బ్యాంకులను పిలిచి లెక్క చెప్పరా? కాబట్టి మళ్ళీ ప్రజల దృష్టి మళ్ళీ చేసాడు. మళ్ళీ సర్వే అంటున్నాడు. ఇవాళ మరి సర్వే ఇప్పటికి 10 రోజులు ఏమైంది సర్వే? కానీ రుణమాఫీలో ఫెయిల్ అయిపోయింది. రైతు భరోసా ఇస్తాని ఇయ్యలే, బోనస్ ఇస్తా అని చెప్పి ఇయ్యలే, రైతు కూలీలకు పైసలు ఇస్తా అని చెప్పి అవి ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఇలా మహిళలకు 15,000 రూపాయలు ఇస్తారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిరా? రైతులకు తులం బంగారం మంచిగా గొలుసులు చేయించుకున్నారు, ఇయ్యలేంటున్నారు. తులం బంగారం ఇస్తాను స్కూటీలు ఇచ్చిరాక ఇయ్యలే. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇచ్చిర్రా? నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇలా డిఏలు ఇస్తున్నారు. మా గవర్నమెంట్ రాని చిక్కని డిఏ ఇస్తున్నారు, జీతాలు ఇస్తలేరు. ఇవాళ ఏం డ్రామా ఆడుతున్నారంటే మీరందరూ ప్రజలంతా అమాయకం కాంగ్రెస్ అనుకుంటున్నారు. ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త డ్రామా ఏం చేస్తున్నారు ఇప్పుడు? హైడ్రా. ఈ పేపర్లలో టీవీలలో మొత్తం హైడ్రా. ఈ పెద్ద హైడ్రామా ఇది, హైడ్రాను చెయ్యి మేము వద్దాను. కానీ పర్మిషన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంటికి నల్లా పెట్టడం మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి. అవునా కదా? నువ్వు పెద్ద బిల్డింగ్ ఓటు, కానీ నిన్ను చూస్తే బాగా అనిపిస్తుంది. కిరాయి ఇవాళ కిరాయి ఉన్న పాపం రాత్రి ఇంటికి తాళం వేసుకొని పోతే తెల్లారచడానికి ఇల్లు ఉన్నది. చిన్న వ్యాపారస్తులు పాపం అంటే ఇప్పుడు కిరాయి తీసుకుంటే ఏం చేయాలి రేపు?